అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం మాత్రమే నేను చదువుతున్నాను. ఇది ఫేక్ న్యూస్ అంటే నేనేం చేయలేను. సో ఆంధ్రజ్యోతిలో 28th ఏం జరిగిందనేది మీరు ఒకసారి పేపర్ని రిఫర్ చేసుకోండి. అసలు అయిన ఇంపార్టెంట్ విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. లేదు అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు వినండి. లైక్ చేస్తే ఒక సపోర్ట్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ. ఇప్పటికే మాతృశాఖకు పంచాయతీ కార్యదర్శులు వాలంటరీ విధుల గురించి ఒక క్లారిటీ. సచివాలయ ఉద్యోగులకు అప్పగింత వారి లాగిన్లోనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్. గ్రామ పంచాయతీలకు కూటమి ప్రభుత్వం పట్టం. తాజా పరిణామాల నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థకు ప్రభుత్వం స్వస్తి చెప్పినట్లుగా కనిపిస్తుంది. ఇది న్యూస్ పేపర్లో వచ్చిన వార్తాపత్రిక. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ ఆదేశాలను 300 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వాలంటీర్లు చేపట్టే పింఛన్ పంపిణీ తదితర సంక్షేమ కార్యక్రమాలను సచివాలయ ఉద్యోగుల ద్వారా అమలు చేస్తుంది. ఆయా బాధ్యతలను పూర్తిగా సచివాలయ ఉద్యోగుల ద్వారా అమలు చేస్తుంది. సచివాలయ సిబ్బంది లాగిన్లో ఉన్న లబ్ధిదారుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సచివాలయ సిబ్బంది లాగిన్లోకి మారుస్తున్నారు. ఒక్కొక్క ఉద్యోగి 100 నుంచి 150 మంది వరకు లబ్ధిదారులు ఉండేలా ఈ మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు నిర్దిష్టమైన వార్డు సచివాలయ డైరెక్టర్ నుంచి జిల్లా అధికారులకు అందించింది. ఆ ప్రొఫార్మాలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేశారు. ఒక్కొక్కటిగా బాధ్యతలు సచివాలయానికి బదిలీ చేస్తున్నట్లుగా సమాచారం. త్వరలోనే పూర్తి స్థాయిలో వారికి అప్పగించే అవకాశం ఉందని వార్తల్లో రావడం అయితే జరిగింది. నిన్న వచ్చిన యొక్క యాప్ అప్డేట్లో కూడా నిధి యాప్ అప్డేట్ లాగిన్ అనేది కూడా వాలంటరీకి ముందు అయితే లాగిన్ అయింది, కానీ GSWS ఎంప్లాయ్మెంట్ మొబైల్ అప్లికేషన్ కూడా ఇప్పుడు వాలంటరీ ఐడితో లాగిన్ నిలిపివేయబడింది. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? వార్తల్లో వచ్చిన న్యూస్ ప్రకారం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.